హాయ్ అండి, ఇవి సోర ముక్కలు అండి. సోర ముక్కలతో కూర ఎలా వండుకుందామో చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేడైపోయింది. కొద్దిగా కరివేపాకు, కొంచెం ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి, ఉడికిపోయి టమాటాలు కూడా వేసుకొని ఉడికించుకుందాం. ఉడికిపోయే కొద్ది కారం, కొద్ది సాల్ట్. ఇప్పుడు చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. ముక్కల్ని కొంచెం అటు ఇటు కలుపుకుందాం. సేపు నూనెలో ఉడికించిన తర్వాత కొద్ది వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడికిద్దాం. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర నేనైతే రోట్లో దంచుకున్నానండి. రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వేసుకొని కొద్దిసేపు కలుపుకుందాం. మసాలా బాగా పట్టినట్టు కొంచెం అటు ఇటు కలుపుకుందాం. వేసుకొని ఉడికించుకుందాం. కూర అయితే రెడీ అయిపోయింది. కొద్ది కొత్తిమీర వేసుకొని అటు ఇటు మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరైతే ఎలా వండుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.